రైట్‌గా ముస్లిం ప్రపంచం ఒకటేనా లేక రెండు ప్రధాన భావజాలాలుగా విడిపోయిందా? ఇస్లాం మతంలో ఉన్న రెండు ప్రధాన వర్గాలు సున్నీ మరియు షియా. చరిత్రలో ప్రారంభమైన మతపరమైన విభేదాలు నేటి ప్రపంచ రాజకీయాల్లో శక్తి సమీకరణాలుగా మారాయా? ఈ విభజన కేవలం ఆధ్యాత్మిక వారసత్వంపై వాదోపవాదమేనా లేక ప్రాంతీయ ఆధిపత్య పోరాటానికి మూల కారణమా? ప్రపంచంలో ముస్లింలలో మెజారిటీలు సున్నీలు. సౌదీ అరేబియా వంటి దేశాల్లో సున్నీ ఆధిపత్యం బలంగా ఉంది. ఇక మరోవైపు షియా ప్రభావం ప్రధానంగా ఇరాన్లో కేంద్రీకృతమై ఉంది. ఇరాక్లో షియా రాజకీయ ప్రభావం పెరిగింది. లెబనాన్లో షియా వర్గాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. యోమెన్లో కూడా ఈ విభజన ప్రత్యక్షంగా యుద్ధ రంగంలో కనిపిస్తోంది. అయితే ఈ విభేదాల మూలమేంటి? ప్రవక్త మహమ్మద్ వారసత్వంపై జరిగిన చారిత్రక విభేదాలేనా లేక కాలక్రమేణా రాజకీయ ప్రయోజనాల కోసం పెంచుకున్న భావజాలాలా? మధ్యప్రాచ్యంలో ప్రతి ఘర్షణ వెనుక ఒక సున్నీ షియా శక్తి సమీకరణాల ప్రభావం ఉందా? ఇరాన్ సౌదీ అరేబియా మధ్య పోటీ ప్రాంతీయ ప్రభావం కోసం పోరాటమా? సియా ఇరాక్ యోమెన్ సంక్షోభాల్లో ఈ విభజన ఎంతవరకు కారణమైంది? ఇది కేవలం మతపరమైన చర్చ కాదు, ఇది భౌగోళిక రాజకీయాల కథ. ఇది కేవలం సిద్ధాంతాల పోరు కాదు, ఇది ప్రాంతీయ ప్రభావం, ఆధిపత్యం, భద్రతల సమీకరణాల వేదికగా మారుతోంది. భవిష్యత్తులో ఈ విభజన మరింత ఘర్షణలకు దారితీస్తుందా లేక సమన్వయానికి మార్గం ఏర్పడుతుందా? మతం, రాజకీయాలు, ప్రాంతీయ ఆధిపత్యం ముస్లిం ప్రపంచ భవిష్యత్తును ఎటువైపు తీసుకెళ్లనుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇస్లాం ప్రపంచం ఈరోజు కేవలం మతపరమైన వేదిక కాదు, అది రాజకీయ శక్తి సమీకరణాల రంగస్థలం. ప్రవక్త మహమ్మద్ మరణానంతరం మొదలైన వారసత్వ వివాదం కాలక్రమేణా సున్నీ షియా విభజనగా మారింది. ఈ విభజన కేవలం ఆరాధనా విధానాల మధ్య తేడా కాదు, ఇది అధికారానికి సంబంధించిన పోరాటం. ఒక వర్గం సమాజ అంగీకారంతో వచ్చిన ఖలీఫాను అనుసరించగా, మరో వర్గం ప్రవక్త కుటుంబ వారసత్వానికి హక్కు ఉందని నమ్మింది. ఈ సిద్ధాంతాల ఘర్షణే ఈరోజు జియోపాలిటిక్స్ లో భీకరంగా ప్రతిధ్వనిస్తోంది. మధ్యప్రాచ్యంలో శక్తి సమీకరణాలు చూసినా ఇదే కనిపిస్తుంది. సౌదీ అరేబియా సున్నీ ప్రపంచానికి నాయకత్వం వహిస్తోందని భావిస్తే ఇరాన్ షియా సిద్ధాంతాలకు ధ్వజం పట్టింది. ఇరాన్లో 1979లో జరిగిన ఇరాన్ రెవల్యూషన్ తర్వాత ఆ దేశం తానే షియా రాజకీయ సిద్ధాంతానికి కేంద్రంగా మారింది. అప్పటి నుంచి మతం, రాజకీయం కలిసిపోయాయి. గల్ఫ్ ప్రాంతంలో యెమెన్లో హూతీలు, లెబనాన్లో హెజ్బుల్లా, ఇరాక్లోని మిలిషియా గ్రూపులన్నీ ఈ శక్తి పోటీలో భాగాలయ్యాయి. ఈ పోటీ కేవలం మసీదు గోడల మధ్య ఆగిపోలేదు, ఇది ఆయుధాల రూపంలో మారింది. యెమెన్ యుద్ధం వెనుక సున్నీ షియా కోణం ఉంది. సిరియా అంతర్యుద్ధం వెనుక మతపరమైన రాజకీయ అండ ఉంది. ఇరాక్లో ప్రభుత్వాల మార్పులో కూడా ఈ వర్గాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచ శక్తులైన అమెరికా, రష్యా కూడా ఈ విభజనల్ని తమ ప్రయోజనాలకు అనుగుణంగా వినియోగించుకున్నాయి. ఇప్పుడు ఇరాన్, అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సున్నీ షియా విభజన మరింత వేడెక్కుతోంది. ఒకవైపు గల్ఫ్ సున్నీ దేశాలు ఇరాన్ను అడ్డుకోవాలనే ధోరణిలో ఉంటే, మరోవైపు షియా మిలిషియా గ్రూపులు ప్రతిఘటనకు సిద్ధమవుతున్నాయి. ఇది కేవలం మతపరమైన వివాదం కాదు, ఇది ఆయిల్ మార్గాలపై ఆధిపత్య పోరు, ఇది సముద్ర మార్గాల భద్రతపై యుద్ధం, ఇది భవిష్యత్తు ముస్లిం ప్రపంచ నాయకత్వంపై తలపడటం. ఈ నేపథ్యంలో ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అదేమిటి అంటే, ముస్లిం ప్రపంచం ఏకమవుతుందా లేక ఈ విభజన మరింత అగాధాన్ని సృష్టిస్తుందా? శాంతి సాధ్యమా లేక మరో దీర్ఘకాల మత రాజకీయ యుద్ధానికి రంగం సిద్ధమవుతుందా అనే అనుమానాలు, భయాలు పుట్టిస్తోంది. సున్నీ షియా విభజనలో సిద్ధాంత భేదాలు ఉన్నప్పటికీ రాజకీయంగా ఇది పూర్తిగా శక్తి సమీకరణాల ఆట. ప్రపంచ ముస్లింలలో సుమారు 85-90% సున్నీలు, 10-15% షియాలు. కానీ జనాభా శాతం కంటే రాజకీయ ప్రభావమే ఎక్కువగా మాట్లాడుతుంది. ఉదాహరణకు ఇరాక్, అక్కడ షియా జనాభా మెజారిటీగా ఉండడం వల్ల ప్రభుత్వ నిర్మాణం షియా ఆధిపత్యంలో ఉంది. బహ్రెయిన్లో షియా జనాభా ఎక్కువైనా సున్నీ రాజవంశం అధికారంలో ఉంది. సిరియాలో అలవైట్ వర్గానికి అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పాలన కొనసాగించడానికి ఇరాన్ మద్దతు కీలకం. మరోవైపు యెమెన్లో హూతీ ఉద్యమానికి ఇరాన్ అండగా ఉందని సున్నీ దేశాలు ఆరోపిస్తాయి. ఈ విధంగా ప్రతి దేశం ఒక బ్లాక్లోకి జారిపోతుంది. ఈ విభజన మతపరంగా ఎంతో లోతుగా ఉంది అంటే, మతపరమైన పండుగలు, ప్రార్థనా విధానాలు, ఇమాంల స్థానాలు అన్నింటిలోనూ తేడా ఉంది. కానీ ఆ తేడాలను రాజకీయంగా ఉపయోగించుకోవడం వల్లే సమస్యలు పెరిగాయి. మతం ప్రజల భావోద్వేగం, రాజకీయ నాయకులు ఆ భావోద్వేగాన్ని శక్తి
పూర్తిగా మార్చుకుంటే అది ఓటుగా మారుతుంది. ఓటు అధికారంగా మారుతుంది. అధికారం ఆయుధంగా మారుతుంది. ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఈ సమయంలో ఓ చిన్న స్పార్క్ సరిపోతుంది. గల్ఫ్లో ఆయిల్ ట్యాంకర్లు దాడికి గురైతే దాని వెనుక ఎవరు? సున్నీ షియా కోణమే ముందుకొస్తుంది. మసీదుల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తే అది రాజకీయ ప్రసంగాలుగా మారుతుంది. సోషల్ మీడియాలో ప్రచార యుద్ధం మొదలైతే అది దేశాల మధ్య దౌత్య విరోధంగా మారుతుంది. ముస్లిం దేశాల మధ్య తెగల మధ్య ఈ విభజనను మతపరమైన పరిమితుల్లోనే ఉంచగలమా, లేక ఇది భవిష్యత్తులో మధ్యప్రాచ్యాన్ని పూర్తిగా మళ్లీ అగ్నిగుండంగా మార్చేస్తుందా? సున్నీ షియా విభేదాలు శాంతి చర్చలకు దారితీస్తాయా, లేక ప్రపంచ రాజకీయాల్లో కొత్త శీతల యుద్ధానికి కారణమవుతాయా? మొత్తానికి అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడికి దిగడంతో అది దేశాల మధ్య యుద్ధంతో మాత్రమే ఆగిపోకుండా నివురుగప్పిన నిప్పులా ఉన్న ముస్లిం వర్గాల్లోని అంతర్గత విభేదాలను అంతర్యుద్ధం వైపు తీసుకెళ్లే అవకాశం ఉంది అనే విశ్లేషణలు బలంగానే వినిపిస్తున్నాయి.